ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మోహనవాణి ఛానల్లో శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ముందుగా దత్తస్వామి యొక్క దివ్య అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తున్నాను. నిన్న 16వ ఎపిసోడ్లో మనం కార్తవీర్యార్జునుడి యొక్క చరిత్ర మొదలుపెట్టాం. అందులో ఒక ఉపకథ. జంబుడు అనేటువంటి రాక్షసుడు ఇంద్రాది దేవతలందరినీ ఓడించి స్వర్గం నుంచి పారద్రోలినప్పుడు బృహస్పతి యొక్క సూచన మేరకి వాళ్ళందరూ కూడా సహ్యాద్రి పర్వతానికి వచ్చి దత్త యోగేంద్రుని సేవించుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో పరీక్ష పెట్టాడు దత్తుడు. ఏమిటయ్యా, నువ్వు దేవేంద్రుడివి, మీరంతా దేవతలు, మీరు వచ్చి మమ్మల్ని సేవిస్తున్నారు, మీరు యుద్ధం చేయండి, మీరు ఏదన్నా గాయపడితే మీకు సేవ చేయటానికి మేము ఉంటాం గాని అంతకంటే మేమేం చేయగలం మీకు అని పరీక్ష పెట్టాడు స్వామి. అప్పుడు ఇంద్రుడు అంటున్నాడు, ఇవాళ 17వ భాగంలో చెప్పుకుందామని. ఓ దత్తయోగేంద్ర, ఇది చాలా అన్యాయం స్వామి, మాటలతో మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు స్వామి. ఇప్పటికే అన్ని విధాలా మేము నలిగిపోయాం, కుంగిపోయాం. కాపాడవలసినటువంటి నాథుడే ఈ విధంగా మాతోటి పరాచకాలు ఆడుతూ ఉంటే మేము ఎక్కడికి పోవాలి స్వామి, మేము ఏమైపోవాలి? మీరు అనుగ్రహిస్తే స్వర్గలోకం మళ్ళీ మాకు దక్కుతుంది, లేదా ఇక్కడే ఇలాగే మీ సేవలో ఉండిపోతాం. ఇంతకంటే గొప్ప ఆనందం ఏది ఆ సింహాసనంలో నాకు లేదు. కాకపోతే విష్ణుదేవుడు నాకు అప్పచెప్పినటువంటి పనులు నేను నిర్వహించలేకపోతున్నాను. 3 లోకాలని పరిపాలించే బాధ్యత నా మీద పెట్టాడు స్వామి. కానీ ఆ బాధ్యత నేను నిర్వహించాలి కదా, అలాగే యజ్ఞయాగాదులన్నీ సక్రమంగా జరిపించాలి కదా భూలోకంలో. స్వామి, ఈ బాధ్యతలన్నీ అలనాడు త్రిమూర్త్యాత్మకులైనటువంటి మీరే కదా మాకు అప్పగించారు అంటున్నాడు. ఈనాడు దుర్మార్గంగా అన్యాక్రాంతమైనటువంటి స్వర్గలోకాన్ని, పాతాళలోకాన్ని, భూలోకాన్ని స్వామి మళ్ళీ నాకు అప్పగించండి. మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను స్వామి. తమరు ఈ విధంగా దయ్యమాలి నాతో ఆడుకుంటున్నారు. నా అదృష్టం ఇలా ఉంది, ఏం చేసేది? నన్ను నమ్ముకొని ఈ దేవతలు కూడా నానా అగచాట్లు పడుతున్నారు, మహర్షులు బాధలు పడుతున్నారు, యజ్ఞాలు యాగాలు చేయలేక అని బాధపడేసరికి, దేవేంద్ర, నన్ను నా మాటల్ని అపార్థం చేసుకుంటున్నావయ్యా నువ్వు. నిన్ను నొప్పించడానికి గాని, నీతో పరాచకాలు ఆడటానికి గాని నేను ఈ మాటలు మాట్లాడలేదు. నేనంతటి వాణ్ణి కాదు. నేనేమన్నా ఉపేంద్రుడినా ఇంద్రుడితో పరాచకాలు ఆడటానికి? నేను ఒక సాధారణ తపస్విని, ఒక అవధూతని. చూశావు కదా నా దినచర్య, ఎంతటి భ్రష్టాచారుణ్ణో గ్రహించే ఉంటావు ఈ పాటికి. ఇన్ని రోజుల నుంచి ఉంటున్నారు మీరు. మద్యపానారతుణ్ణి, మదవతి లోలుణ్ణి, సంయోగమే తప్ప యోగమంటూ ఏమాత్రం తెలియనటువంటి వాడిని. ఇదే తపస్సుగా, ఇదే అద్వైత స్థితిగా మురిసిపోతూ ఉన్నటువంటి వాడిని. ఈ పాటి ఇంద్రియాలనే జయించలేనటువంటి నేను
ఇంద్ర, నీకు సహకరించడమా? ఇది విడ్డూరంగా ఉంది. కష్టాల్లో ఉన్నావు కాబట్టి ప్రతి గడ్డిపోచ నీ కంటికి మహత్తరమైనటువంటి శక్తిలాగానే కనిపిస్తుంది. అది సహజమే. కానీ నా శక్తి ఏమిటో నేను తెలుసుకోవద్దా? అందుకని మరొక్కసారి చెబుతున్నాను. ఆ రాక్షసులేమిటో, ఆ యుద్ధాలేమిటో మీరు చూసుకోండి. మేము అందించగలిగినటువంటి సేవలేదో మాకు ఆజ్ఞాపించండి. మేము మా శిష్యులు ఆనందంగా చేస్తాం. ఇంద్రుడు కాళ్ల మీద పడిపోయి, వద్దు స్వామి, వద్దు. ఇక ఈ పరీక్షలకు నేను తట్టుకోలేను. నువ్వు జగన్నాథుడు అని, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క అవతారమని నాకు తెలుసు. మా గురుదేవుడైనటువంటి బృహస్పతి చెప్పాడు. గురువాక్యంతో కర్తవ్యమని పాటించేవాడిని నేను. ఈ నారీ లలామ సాక్షాత్తు లక్ష్మీదేవి అని కూడా నాకు తెలుసు. ఈ విలాసిని బృందం, ఈ మద్యపానం, ఇదంతా కూడా నీ లీల స్వామి. ఇంకా నీ నీళ్ళలు కట్టిపెట్టు స్వామి. ఇదంతా నీ మాయ అని కూడా నాకు తెలుసు. భక్తుల్ని ఎంతగా పరీక్షిస్తావో, ఎలా బురిడీలు కొట్టిస్తావో నేను ముందే తెలుసుకొనే వచ్చాను స్వామి. నీవెవరు? నీకు ఎందుకు సేవలు చేస్తున్నానంటే, నన్ను అనుగ్రహించడానికి అని నేను సంబరపడుతున్నాను అన్నాడు. ఆహా స్వామి, పరీక్షలు ముగిశాయని అనుకుంటున్నాను. కానీ ఇది ఇంకో రకం పరీక్ష అని నాకు అర్థం కావటం లేదు. ఓ అనఘాత్మ, నువ్వు యోగులకే యోగివి, ఋషులలో ఋషీశ్వరుడివి, కవులలో కవివి. నీకు అసాధ్యమైనటువంటి కార్యం లేదు. నువ్వు సంకల్పించాలే కాని సమస్తము నీ ఆధీనంలో ఉన్నదే కదా. ఈ దీనుణ్ణి కనుకరించండి. స్వర్గసింహాసనం మీద మళ్ళీ నన్ను పునఃప్రతిష్ఠుణ్ణి చేయాలి. మీరు ఈ మాట అనుకోవాలే గాని అది మీకు క్షణాలలో చేసే పని. ఎందరెందరో మహారాక్షసుల్ని చిటికలో తుదముట్టించినటువంటి మహాత్ముడివి. ఈ జంబాసురుడు నీకు లెక్క. నిజంగా మా సేవలు గనక నీకు నచ్చితే స్వామి, దయచేసి ఈ ఉపకారం మాత్రం చేసి పెట్టు. లేదంటే నీ సేవలో ఇలాగే మరికొంతకాలం గడిపే అదృష్టం మాకు కలిగించు. అంతేగాని ఇటువంటి మాయ మాటలు మాత్రం మాకు చెప్పొద్దు. మమ్మల్ని నుంచి తప్పించుకోవాలని అనుకోవద్దు. మా అపరాధ సహస్రాలన్నిటికీ ఇదే విరుగుడు అంటూ దేవేంద్రుడు పాదాలు విడిచిపెట్టకుండా అట్లాగే పట్టుకొని ఉన్నాడు. అప్పుడు దత్తాత్రేయుడు పకపకా నవ్వాడు. ఇంద్రుని లేవనెత్తాడు. గాఢంగా కౌగులించుకున్నాడు. ఓ శచీపతి, నువ్విక ఆందోళన చెందొద్దు. నీ శత్రువులను పారద్రోలి నీ ఇంద్రలోకాన్ని మళ్ళీ నీకిప్పిస్తా. స్వర్గలోకాన్ని రక్షిస్తా. అంతేకాదు, భూలోకవాసులకి రక్షణ కల్పిస్తా. ఆ జంభాది రాక్షసులు నాకు కనిపించేటట్టుగా చెయ్యి. చాలు, మిగతా సంగతంతా నేను చూసుకుంటా. వెళ్ళిరండి, మీకు జయమవుతుంది అని ఆశీర్వదించి పంపించేశాడు స్వామి. అప్పుడు ఇంద్రాది దేవతలు సంతోషపడి అక్కడి నుంచి బయలుదేరారు. జగన్నాటక సూత్రధారి ఈ విష్ణుమూర్తి రాక్షస బాధల్ని తప్పించడానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఉపాయం పన్నుతూనే ఉంటాడు. ఏదో ఒక కొత్త నాటకం ఆడుతూనే ఉంటాడు. ఈసారి ఏమి చేయ సంకల్పించాడో చూద్దామని అనుకుంటూ వాళ్ళంతా స్వర్గలోకానికి వెళ్ళారు. అక్కడ నందనవనంలో, పొదరిళ్లలో, చెట్ల నీడల్లో, దివ్యమైనటువంటి భవనాల్లో దేవకన్యలని, అప్సరసలని బలాత్కరిస్తూ క్రూరంగా హింసిస్తున్నటువంటి రాక్షసుల్ని చూశారు. అన్ని వైపుల నుండి ఒక్కసారిగా చుట్టుముట్టి రాక్షసుల మీద విరుచుకుపడ్డారు దేవతలు. రాక్షసులు కూడా యుద్ధ సన్నద్ధులై తిరగబడ్డారు. దేవతల్ని తరిమి తరిమి కొడుతున్నారు.
వాళ్ళు తరుముతున్నంతసేపు పారిపోతున్నట్లుగా నటిస్తూ, వాళ్ళు అడిగినప్పుడు మళ్లీ తిరగబడి ఉసిగొల్పుతూ వాళ్ళని మళ్లీ పారిపోతూ, ఈ విధంగా వాళ్ళందరినీ తమ వెంట పడేటట్టుగా చేసుకుని ఎట్లాగైతేనేమి తెలివిగా జంభుడితో కలిసి మిగతా రాక్షసులందరినీ దత్తుడి యొక్క ఆశ్రమ ప్రాంతానికి లాక్కొని వచ్చారు దేవతలు. అలనాడు శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా కాలనేమి అవతారంతో ఒకడు వచ్చాడు, రాక్షసుడు. వాణ్ణి కూడా అలాగే పరిగెత్తి పారిపోయినట్టు నటించి ఒక గుహలోకి తీసుకెళ్లి అక్కడ ఎప్పటి నుంచో నిద్రపోతూ ఉన్నాడు ముచుకుందు మహారాజు. ఆ మహాత్ముడి కోపం తెప్పించాడు ఈ రాక్షసుడు కాలనేమి. అంతే, ఆ మహాత్ముడు కళ్ళు తెరిచాడు, వీడు బూడిద కుప్పైపోయాడు. అలా చేశాడు అక్కడ కృష్ణ పరమాత్మ. ఎందుకని? వాడికి తన చేతిలో చావు లేదు కాబట్టి. అలాగే జరాసంధుడిని కూడా భీముడి చేత చంపించాడు. 23 సార్లు దండెత్తాడు వాడిని చంపల. అన్నయ్య చంపబోతుంటే కూడా వారించాడు. వీడి చావు నీ చేతిలో నా చేతిలో లేదన్నయ్య, వీడు భీముడి చేతిలో చావాలి అని చెప్పి ఆపిచ్చాడు. ఈ విధంగా ఇక్కడ కూడా వీళ్ళు ఆ జంబాది రాక్షసులందరినీ కూడా దత్తాత్రేయుల వారి యొక్క ఆశ్రమానికి లాక్కొని వచ్చారు. దత్తాత్రేయుడు యథావిధిగా కూర్చొని ఉన్నాడు. సరసన ఉన్నటువంటి అనఘాదేవి రాసిపోసినటువంటి సౌందర్యంలాగా కూర్చొని విలాసంగా చిరునవ్వులు చిందిస్తోంది, నాట్యం చేస్తోంది అద్భుతంగా. రాక్షసుల యొక్క దృష్టి హఠాత్తుగా ఆ సౌందర్య రాశి మీద పడింది. ఇంద్రుడు వెళ్లి స్వామివారి వెనకాల పోయి దాక్కున్నాడు. ఆమె ముఖ సౌందర్యానికి కొంతమంది, చిరునవ్వులకు కొంతమంది, కొంటె చూపులకు కొంతమంది, ఆమె యవ్వన సంపదకి మరికొంతమంది మోహ పరవశులైపోతున్నారు. ఆమె శరీరం నుంచి వచ్చేటటువంటి సుగంధం, ఆమె ధరించినటువంటి రత్న కంకణ కేయూరాది ఆభరణాలు, ఆమె ధరించినటువంటి అద్భుతమైనటువంటి వజ్ర కిరీటం, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆమె తలలో ముడుచుకున్నటువంటి పువ్వులు మంచి సువాసనాభరితంగా ఉన్నాయి. ఆమె ధరించినటువంటి వినూతనమైన పట్టు వస్త్రం, ఆమె పాదాలకు పెట్టుకున్నటువంటి నూపురాలు అంటాం. ఇలా ఒక్కొక్క ఆభరణాన్ని, ఒక్కొక్క వస్తువుని చూసి ఆ రాక్షస వీరులందరూ కూడా ముగ్ధులైపోయారు. కామ వికారంతో విలవిల్లాడుతూ ఉన్నారు, వివశులైపోయారు. నాయకుడికి నమ్మిన బంట్లు కాబట్టి తిరుగులేనటువంటి సౌందర్యానికి ఎంత ముగ్ధులైనా కూడా నిస్వార్థమైనటువంటి మూర్ఖ సేవకులు కాబట్టి ఆమె కోసం తమలో తాము కలహించుకోకుండా అందరూ కలిసి నిర్ణయించుకొని జంభాసురుడు కోసం ఆమెని తీసుకువెళ్ళాలి అనుకున్నారు వాళ్ళు. చూసారా, వాళ్ళ తత్వం కూడా గొప్ప తత్వమే, యజమానికి సేవ. ఈ ఆలోచన వాళ్ళకి రావడమే తరువు. తనకున్నటువంటి మాయాశక్తితోటి ఒక బంగారపు పల్లకి సృష్టించాడు స్వామి. ఆ సౌందర్య రాశి చుట్టూ తిరుగుతూ వికటాట్టహాసాలు చేస్తూ పిచ్చిగంతులేస్తూ మారు మాట్లాడకుండా ఈ పల్లకిలో కూర్చో అని గద్దించారు వాళ్ళు, ఆ రాక్షసులంతా. ఆమె ఒక్కసారిగా దత్తాత్రేయుడి వైపు చూసింది ఓరకంటితోటి. ఆయన చిరునవ్వుతో వెళ్లమని సైగ చేశాడు. వాళ్ళు మౌనమే భాష వాళ్ళకి. స్వామి అనుజ్ఞ అందుకుంది. ఆ సౌందర్య రాశి భయాన్ని బెరుకుని నటిస్తూ లేచి వయ్యారంగా నడిచి వెళ్లి హంసనడకలతోటి ఆ పల్లకిలో కూర్చుంది. ఆ పని వాళ్ళ మనస్సుల్ని మరింత ఆనందం చేసింది. చెప్పగానే చేసింది కదా. ఇక
బంగారపు పల్లకీలో ఉన్నటువంటి ఆ బంగారపు మూర్తిని, ఆ తల్లిని భుజాల మీద మోసుకొని వెళ్ళటం కంటే నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్తే మరింత శోభస్కరంగా ఉంటుంది. దానివల్ల తమ యొక్క నాయకుడు జంబుడు మరింత ఆనందపడతాడని ఆ రాక్షసులు అనుకొని పల్లకిని నెత్తికెత్తుకున్నారు. ఓం హోం హోం అంటూ పరుగులు లాంటి నడకలు అందుకున్నారు. ముందు రాజు రాలా యుద్ధానికి, ఆయన అల్లంత దూరంలోనే ఆగాడు. వాళ్ళు కొంత దూరం వెళ్ళడం చూసి దేవతలంతా దత్తుడి దగ్గరకు వచ్చారు. పల్లకి వెళుతున్న వైపే చూస్తూ దత్తస్వామి అయిపోయింది, ఇక ఈ రాక్షసుల పని అయిపోయింది, ఈ రోజుతో వీళ్ళ ఆట కట్టు. దేవతలకు మాత్రం అర్థం కావట్లే. అమ్మవారిని తీసుకువెళుతుంటే వీళ్ళ ఆట కట్టు అంటున్నాడు ఏంటి ఈయన అనుకుంటున్నా. అందుకని వాళ్ళకి అర్థం కాక స్వామి వైపు ప్రశ్నార్థకంగా చూశారు. అప్పుడు దత్తుడు అన్నాడు, ఓ దేవతలారా, మీ కోరిక నెరవేరింది. ఈ లక్ష్మి రాక్షసుల యొక్క నెత్తికెక్కింది అంటే ఇక వాళ్ళు సర్వనాశనం అయిపోయినారనే అర్థం. నెత్తికెక్కింది కదా ధనలక్ష్మి, ఇంకా వాళ్ళ దగ్గర ఏ లక్ష్మి నిలబడదు. శరీరంలో 7 స్థానాలు దాటించి ఎవడైతే లక్ష్మిని నెత్తికెక్కించుకుంటాడో వాడు మరుక్షణంలోనే దరిద్రుడైపోతాడు. చెప్తున్నాడు ఇక్కడ లక్ష్మి యొక్క 7 స్థానాలు ఏంటి అని దత్తుల వారు. లక్ష్మీదేవి పురుషుడికి పాదస్థానంలో ఉంటే పెద్ద పెద్ద భవనాల్లో నివసించేటట్టుగా చేస్తుంది అమ్మ. అదే లక్ష్మి కటి స్థానంలో ఉంటే మణిమాణిక్యాలు, అతి విలువైనటువంటి వస్త్రాలు కట్టుకునేటటువంటి భాగ్యం కలుగుతుంది. లక్ష్మీదేవి గనక గుహ్య స్థానంలో ఉంటే భార్యా సౌఖ్యం కలుగుతుంది. లక్ష్మీదేవి సందిటిలో ఉంటే సంతాన సంపద కలుగుతుంది. లక్ష్మి హృదయ స్థానంలో ఉంటే కోరినటువంటి కోరికలన్నీ తీరతాయి వాడికి. అదే లక్ష్మీదేవి కంఠ ప్రదేశంలో ఉంటే విలువైనటువంటి రత్నాలు, హారాలు, నగలు ధరించేటట్టు చేస్తుంది. అదే లక్ష్మి గనక ముఖస్థానంలో గనక ఉంటే మంచి భోజన సౌఖ్యం. ఇక్కడ ముఖము అంటే నోరు అని అర్థం సంస్కృతంలో. మంచి భోజన సౌకర్యం, అంతేకాదు చక్కటి మాటగారితనం, అలాగే కవిత్వం రాసే శక్తి, అమోఘమైనటువంటి వర్చస్సు కూడా ప్రసాదిస్తుంది. ఈ 7 స్థానాలు దాటి లక్ష్మీదేవి గనక శిరస్సు మీదకి ఎక్కిందా ఇక అతన్ని లక్ష్మీదేవి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇది లక్ష్మి యొక్క నియమం. మీరే చూశారుగా, వీళ్ళందరూ లక్ష్మీదేవిని నెత్తి మీదకి ఎక్కించుకొని పోతున్నారు. ఇంకా కొద్ది క్షణాల్లోనే వాళ్ళను విడిచి వచ్చేస్తుంది లక్ష్మి, చూస్తూ ఉండండి అన్నాడు. సామ్రాజ్య లక్ష్మి, విజయలక్ష్మి, మిమ్మల్ని వరించడం తథ్యం ఇంద్ర, ఇదే తగిన సమయం, మీరు త్వరపడండి. మీకు మీ శస్త్రాస్త్రాలతో రాక్షసుల మీద విరుచుకుపడండి. ఇప్పటికే వాళ్ళు నిర్వీర్యులైపోయినారు లక్ష్మిని నెత్తికెక్కించుకోవటం వల్ల. ఇప్పుడు మీరు వాళ్ళని జయించడం చాలా చాలా సులభం. బయలుదేరండి. దేవతలు వెంటనే తమ తమ ఆయుధాలు ధరించి రాక్షసులు వెంబడబడ్డారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు చావబాతున్నారు. అదేమిటో రాక్షసుల వీరుల నుంచి ఏ కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురు కావటంలా. అందరూ నీరసంగా విరాలాడిపోతున్నారు. జీవచ్ఛవాలగల్లాగా దేవతలు చిక్కిపోతున్నారు. దేవతల ఆనందంతో అరటి చెట్లను తెగ నరికినట్లుగా నరికి పారేశారు. చివరికి జంబాసురుడు వచ్చాడు. ఇంద్రుడి యొక్క వజ్రాయుధం దెబ్బకి నేల కొరిగాడు. లక్ష్మీదేవి బంగారు పల్లకి నుండి ఎగిరి వచ్చి దత్తాత్రేయ స్వామి యొక్క కుడి తొడ మీద కూర్చుంది అమ్మ. భార్యాస్థానం ఆ విధంగా, క్షమించాలి, ఎడమ తొడ మీద వచ్చి కూర్చుంది. కుడి తొడ పుత్రులకి, అమ్మాయిలకి ఉద్దేశించింది.
అంటే కూతుళ్ళకి, ఎడమ భాగం భార్యాస్థానం. దేవేంద్రుడు దత్తాత్రేయ స్వామికి నమస్కరించి మళ్ళా వచ్చి దత్తుడి ముందు అర్చించి స్తోత్రం చేశాడు. అప్పుడు దత్తాత్రేయుడు సంతోషపడి ఆశీర్వాదాలు ఇచ్చి పంపించాడు. కాబట్టి వింటున్నావా కార్తవీర్యార్జున, రాకుమారా, నువ్వు కూడా దత్త యోగేంద్రుని సేవించుకొని నీ అభీష్ట సిద్ధిని పొందు అని గర్గాచార్యుడు కార్తవీర్యార్జునుడికి బోధించాడు. మరి కార్తవీర్యార్జునుడు ఆ తర్వాత గురూపదేశం పొంది ఏ విధంగా దత్తాత్రేయుని ఆశ్రయించి అద్భుతమైనటువంటి వరాలు పొందాడు అనేటువంటి విషయాలని రేపటి రోజు కలుసుకొని మనం మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరం కూడా దత్తనామాన్ని స్మరించుకుందాం. ఎందుకంటే ఈ రోజు నుంచి మనకి ధనుర్మాసం కూడా ప్రారంభమైంది. ఇది విష్ణు ప్రీతికరమైనటువంటి మాసం. అందువల్ల త్రిమూర్త్యాత్మకుడైనటువంటి దత్తాత్రేయ ప్రభువు యొక్క దివ్య చరిత్రని అందరం విందాం, మన బంధుమిత్రులందరికీ వినిపించేద్దాం. తప్పనిసరిగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మోహనవాణి ఛానల్ని మనం చక్కగా ఆదరిద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.